నియోజకవర్గం రాజకీయ రూపురేఖలు గణనీయంగా మారనున్నాయి. ఇవి రాష్ట్ర రాజకీయాలపై కూడా దీర్ఘకాలం పాటు ప్రభావాలు చూపుతాయి. కడపలో తోబుట్టువుల మధ్య కొనసాగుతున్న రాజకీయ సంగ్రామం ఈ దక్షిణ భారత రాష్ట్రంలో రాజకీయాల తీరుతెన్నులను మార్చే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన వైఎస్ షర్మిలారెడ్డి కడప లోక్సభ స్థానానికి పోటీ పడుతున్నారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటి ఈ రాష్ట్రంలో విభజన తరువాత కాంగ్రెస్ పార్టీ ప్రభావం చాలా వరకు పడిపోయింది. కానీ ఈ సంవత్సరం ప్రారంభంలోనే వైఎస్ షర్మిలారెడ్డి పగ్గాలు చేపట్టిన తరువాత పరిస్థితులు గణనీయంగా మారాయి. ప్రచారం ప్రారంభించిన 2 నెలలు కడప లోక్సభ స్థానానికి తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన 5 వారాలలోనే వైఎస్ షర్మిలారెడ్డి విజయం దిశగా దూసుకుపోతున్నారు. అప్పు లేనివాడు ఎవరైనా ఉన్నారా? అర్థమవుతుందా తల్లి ఏం జరుగుతుందో? బటన్ నొక్కుతున్నాం, మీకు అమ్మఒడి వస్తున్నా, మీకు పెన్షన్లు ఇస్తున్నా, మీకు అది ఇస్తున్నాం అంటున్నారు. ఏదైనా చేతిలో మిగులుతుందా? ధరలు ఛార్జీలు అన్ని పెరిగిపోయినాయి కదా, ఏదైనా మిగులుతుందా? మీ చేతికేమో మట్టి చంపిస్తున్నారు, మీ దగ్గర నుంచి వెండి చెంబు తీసుకుంటున్నారు. అర్థమవుతుందా? అమ్మా ఆలోచన చేసి ఓటు వేయండి. ఏమా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. రైతులైతేనేమి, బిడ్డలైతేనేమి, చదువులైతేనేమి, ఉద్యోగాలైతేనేమి. ఆ రోజుల్లో ఎంతమంది మహిళలు పాల వడ్డీకే రుణాలు ఇస్తే ఎంతమంది మహిళలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని వాళ్ళంతకు వాళ్ళ కాళ్ళ మీద నిలబడ్డారు. తన దూరపు బంధువు సమీప ప్రత్యర్థి అయిన అవినాష్ రెడ్డి మీద ఆమె చాలా సునాయాసంగా గెలిచే పరిస్థితులు క్షేత్రస్థాయిలో కనిపిస్తున్నాయి. 7 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో 16 లక్షల మందికి పైగా ఓటర్లు ఉన్న కడప లోక్సభ స్థానంలో అనేక అంశాలు ప్రభావం చూపుతాయి. ఇవి రాబోయే ఎన్నికలలో ఫలితాలను నిర్దేశిస్తాయి. అందులో అవి మైనారిటీల మద్దతు. 2019 ఎన్నికలలో ముస్లింలు, క్రిస్టియన్ మైనారిటీలలో అత్యధికులు అవినాష్ రెడ్డికి మద్దతు తెలిపారు. దాంతో ఆయన దాదాపు 8 లక్షల ఓట్ల తేడాతో గెలిచారు. కానీ ఈ ఎన్నికల్లో మొత్తం ఓటర్లలో దాదాపు 3వ వంతు ఉన్న మైనారిటీలు వైఎస్ షర్మిలారెడ్డి కాంగ్రెస్ పార్టీ వెంట నడిచే అవకాశాలు ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విభజన రాజకీయాలు, దానికి తోడు ఒకవైపు చంద్రబాబు, మరోవైపు జగన్మోహన్ రెడ్డి కేంద్రంలోని అధికార పార్టీ బీజేపీతో సన్నిహిత సంబంధాలు కొనసాగించడంతో మైనారిటీ ఓటర్లు వైఎస్ షర్మిలారెడ్డి వైపు మొగ్గుతున్నారు. మైనారిటీలు బలంగా నమ్మే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మద్దతు ఉండడంతో ఆమె ప్రచారం మరింత ఉధృతంగా సాగుతోంది. మైనారిటీల ఓట్లు దాదాపు 5 లక్షల వరకు ఉండగా వాటిలో సుమారు 4 లక్షలు వైఎస్ షర్మిలారెడ్డికే పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండవది వైఎస్ఆర్ వారసత్వం. భారతదేశంలోని పితృస్వామ్య పద్ధతులను తోసిరాజంటూ గట్టి పట్టుదలతో ప్రస్తుత పరిస్థితులను వైఎస్ షర్మిలారెడ్డి సవాలు చేస్తున్నారు. ఆమె నిరంతర ప్రయత్నాల వల్ల వైఎస్ఆర్ మద్దతుదారుల ఓట్లు ఇప్పుడు ఆమెకు, ఆమె సోదరుడికి మధ్య చీలిపోయేలా కనిపిస్తున్నాయి. నియోజకవర్గంలో చాలా కుటుంబాల వాళ్లు రాష్ట్ర అసెంబ్లీ విషయంలో ఎలా ఉన్నా పార్లమెంటుకు మాత్రం వైఎస్ షర్మిలారెడ్డినే పంపాలని భావిస్తున్నారు. ఈ కుటుంబానికి కంచుకోట లాంటి పులివెందుల సెగ్మెంట్లో కూడా వైఎస్ షర్మిలారెడ్డికి, ఆమె సోదరుడు జగన్మోహన్ రెడ్డికి మధ్య ఓట్లు చీలిపోయే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక్క పులివెందుల సెగ్మెంట్లోనే వైఎస్ షర్మిలారెడ్డికి దాదాపు 1.5 లక్షల ఓట్లు వచ్చే అవకాశం ఉందని గట్టిగా చెబుతున్నారు. వైఎస్ వివేకా హత్య. కడపలో 2024 ఎన్నికలు వైఎస్ వివేకానందరెడ్డికి న్యాయం కోసం అన్నట్లుగానే గుర్తుండిపోతాయి. వైఎస్ఆర్ సోదరుడైన ఆయనను అవినాష్ రెడ్డి అనుచరులే హత్య చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. వివేకా కుమార్తె అయిన డాక్టర్ సునీత, వైఎస్ షర్మిలారెడ్డి ఇద్దరు ఈ విషయంలో వివేకాకు న్యాయం చేయాలి అంటూ చాలా భావోద్వేగ భరితమైన ఉధృతమైన ప్రచారం కొనసాగిస్తున్నారు. అది కడప ప్రజల గుండెల్లో మారుమ్రోగుతోంది. వైసీపీ ట్రోల్ బ్యాచ్ నుంచి విష ప్రచారాలు ఎదురవుతున్నా కూడా వీరి ప్రయత్నాలకు ముఖ్యంగా మహిళా ఓటర్ల నుండి మంచి మద్దతు కనిపిస్తోంది. ఈ కారణాలన్నీ ఎన్నికల ఫలితాలను నిర్దేశించడంలో చాలా కీలకంగా ఉంటాయి. అదే సమయంలో వివిధ జాతీయ, ప్రాంతీయ, ఉప ప్రాంతీయ అంశాలు కూడా వైఎస్ షర్మిలారెడ్డి విజయానికి కారణాలవుతాయి. ఇప్పటి వరకు చేసిన పలు ఆన్లైన్, ఆఫ్లైన్ సర్వేలలో కూడా వైఎస్ షర్మిలారెడ్డికి దాదాపు 8 లక్షల ఓట్లు వస్తాయని, ఆమె ప్రత్యర్థులు అవినాష్ రెడ్డి, భూపేష్ రెడ్డి మహా అయితే 4-2 లక్షల ఓట్ల దగ్గరే ఆగిపోతారని వెల్లడవుతోంది. ఈ ఎన్నికల తర్వాత కడప నుంచి తొలిసారి వైఎస్ షర్మిలారెడ్డి రూపంలో ఒక మహిళా పార్లమెంటేరియన్ వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి.